మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. మరి జన్మలగ్నంలోనే రాహువు శుక్రుడు చాలా అనుకూలంగా కనపడుతున్నాడు. అట్లాగే ధనస్థానంలో రవి భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. ధనస్థానంలో రవి భగవానుడు ఉండడం వల్ల మీకు ఎవరైతే నిగూఢమైన శత్రువులు ఉంటారో శత్రువులు మిమ్మల్ని ఎటువంటి దగ్గర కూడా దరి చేరలేరు, మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు. కాబట్టి ఈరోజు చాలా శత్రువర్గంతో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, శత్రువుల విషయంలో మీరు ఎటువంటి స్టెప్స్ వేస్తే కూడా అన్ని రకాలుగా కూడా మీకే అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తూ ఉంది. కాకపోతే కుటుంబపరంగా కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరంగా మీరు ముఖ్యమైన ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, దంపతుల విషయంలో మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి ముఖ్యమైన ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచి బుద్ధి కుశలతతో అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అన్నట్లయితే ఓం కుజగ్రహాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ, అవకాశం ఉన్నట్లయితే మరి సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం, తల మీద స్నానం చేసి ప్రదక్షిణ చేసి ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా దివ్యంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి.